సచ్చరితము సాయి సచ్చరితము పఠించు వారికే శుభ ఫలితము. తిమిరములు బాపును ఆ అభయము. ఓం సాయి జయ సాయి ఓం సాయి రామ్. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు, సచ్చరిత్రని నిరంతరము పాలన చేస్తూ ఉన్నటువంటి మీరందరూ కూడా ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం కూడా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే సంపూర్ణ అనువాదాన్ని ప్రతి ఒక్కరూ ఈరోజు అధ్యయనం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి సచ్చరిత్ర మీద మనం మన భావాలని పంచుకునే ప్రయత్నం. సార్ ఒక విషయం చెప్పేదానికి రాలేదండి, మీరేమనుకుంటున్నారో నాకైతే తెలియదు, కానీ అవగాహన కల్పించేదానికనేటువంటి మాట వచ్చినా సచ్చరిత్రని పారాయణ చేస్తూ ఉన్నప్పుడు లేదా సచ్చరిత్రని అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు నాలో కలిగినటువంటి భావాలని, నా ఆలోచనలకు స్ఫురించినటువంటి వాటిని మీతో పంచుకోవడానికి రావడం జరిగింది. అంతేగాని నేనేదో చెప్తే మీరు వినాలని, మీరు పాటించాలని అనేటువంటి ఆలోచన నా మనసులో ఎప్పటికీ ఎన్నటికీ రాదు రాదు రాదు. జస్ట్ షేరింగ్ ది థాట్స్ ఆన్ శ్రీ సాయి సచ్చరిత్ర. ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో సచ్చరిత్రని చూడడం జరుగుతుంది. ఎవరు ఏ విధంగా చూస్తే ఆ విధంగా సచ్చరిత్ర దర్శనమిస్తుంది. కాబట్టి నా యొక్క పారాయణలో, నా యొక్క అధ్యయనంలో, నా యొక్క శ్రవణంలో నాకు కలిగినటువంటి భావాలని మీతో పంచుకునేదానికి సాయిదాస్ గారు రమ్మంటే అసలు ఎందుకు ఫస్ట్ స్పీకర్గా ఇచ్చారో కూడా అర్థం కాదు. ఇంతమంది పెద్దలు ఎదుటి మాట్లాడాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. మేము ఏదో ఒక 5-6 మంది 10 మంది 15 మందితో సత్సంగంగా బాబా గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. కానీ మిత్రుడు కాబట్టి కొంచెం ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా రావడం జరిగింది. వచ్చిన దానివల్ల ఇంతమంది భక్తులను కలుసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. మీ మధ్యన ఉంటూ మీతో నా భావాలను పంచుకోవడం, అట్లాగే ఇంకా చాలామంది పెద్దలు వచ్చున్నారు. వాళ్ళు సచ్చరిత్ర మీద వాళ్ళ అవగాహన, వాళ్ళ ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం కూడా మనం ఈ 2 రోజులు చేయబోతాం. సచ్చరిత్రలోకి మనం వెళ్ళే ప్రయత్నంగా జరిగితే అసలు సచ్చరిత్రని దేనికి చదవాలి? ఫస్ట్ పాయింట్, సచ్చరిత్ర చదివిన దానివల్ల ఏం ప్రయోజనం? సచ్చరిత్రలో ఉన్నటువంటి విషయాలు ఏంది? ఎవరు కనిపిస్తారు? అట్లాగే బాబా ఎందుకోసం మన మధ్యకు రావడం జరిగింది? ఇవన్నీ కూడా మనకు సచ్చరిత్రలోనే దర్శనమిస్తాయి. మనమ్మ గారి ఉపోద్ఘాతంలో అయితే 2వ అధ్యాయంలో అయితే చెప్పడం కూడా జరిగింది. బాబా దేనికోసం ఈ భూమి మీద అవతరించారు అనేటువంటి ప్రశ్నలోకి మనం వెళ్ళగలిగితే ఉపోద్ఘాతంలో తల్లిగారు రాస్తారు, తాపత్రయాలతో తప్పించి దహించుకుని పోతున్న సమస్త మానవాళిని ఉద్ధరించడానికి ఆ నిర్గుణ నిరాకార పరమాత్మ స్వరూపుడైనటువంటి ఆయన ఒక సగుణ సాకార రూపాన్ని ధరించి ఈ ఇలలో అవతరించాడు. అదియే శిరుడి, ఆయనే శ్రీ సాయిబాబా. సో ఆయన వచ్చినటువంటి అవతార కార్య రహస్యం ఏందో మనకు తెలియజేయబడింది. అట్లాగే దీనులను ఉద్ధరించడానికి
భక్తుల చెడు వాసనలు అనేటువంటి దుష్టులైన రాక్షసులను సంహరించడానికి మీ ఈ లీలావతారం. బాబా వచ్చినటువంటి అవతార కార్య ప్రయోజనం దేనికి వచ్చాడు ఆయన అనేటువంటి ప్రశ్న మనం పదే పదే వేసుకునే ప్రయత్నం జరిగితే, జాగ్రత్తగా సచ్చరిత్రను అధ్యయనం చేయడం జరిగితే, తాపత్రయాలతో తప్పించి దహించుకుని పోతున్న సమస్త మానవాళిని ఉద్ధరించేదానికి వచ్చాడు ఆయన. నిద్ర లేచినప్పటి నుండి నిద్రపోయేదాకా ఏ ఒక్కరూ కూడా శాంతితో ఉండడం లేదు అనేటువంటి విషయం మనకు ప్రత్యక్షంగా మనం చూస్తూనే ఉన్నాం. ఎవరైతే ఆ విధంగా శాంతి లేకుండా ఉంటారో, ఎవరైతే తాపత్రయాలతోనే తన జీవితాన్ని గడిపేసుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళను ఉద్ధరించేదానికి బాబా వచ్చాడండి. కోరికలు అంటారా, దాన్ని పక్కన పెడదాం సార్. ఎందువల్లంటే ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా సచ్చరిత్రను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళే. ఈ కోరికలు అనేటువంటి కాన్సెప్ట్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో ఉండదు అనేటువంటి భావాన్ని నేను అనుకుంటూ ఉన్నాను. ఉంటాయి కోరికలు, ఉంటాయి వాటిని ఉండలేదండి ఒక పక్క. బాబా యొక్క ఇక్కడ ఏమన్నారంటే సచ్చరిత్ర అవగాహన సదస్సు అని అన్నారు. కాబట్టి ఈ సచ్చరిత్ర ద్వారా మనం ఏమి నేర్చుకుందాం అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళగలిగితే నాకు కలిగినటువంటి భావాన్ని మీతో పంచుకోవడం. బాబా ఎందుకు వచ్చారు? దీనులను ఉద్ధరించడానికి, భక్తుల చెడు వాసనలను దుష్టులైన రాక్షసులను సంహరించడానికి మీ ఈ లీలావతారం. ఆయన వచ్చింది పర్పస్ దానికండి. దానికనే సచ్చరిత్రలో ఉన్నటువంటి లీలలన్నింటిలో కూడా భక్తుల యొక్క ఆలోచనలు సంస్కరించే ప్రయత్నంలో జరిగింది అనేటువంటి విషయం మనకు సచ్చరిత్రను అధ్యయనం చేసిన దానివల్ల ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. అట్లాగే ఇంకొక మాట కూడా మనకు సచ్చరిత్రలో కనిపిస్తూ ఉంది. అహంభావానికి కారణభూతమైన అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి శ్రీ సాయి సచ్చరిత్రను శ్రవణం చేయండి. సో సచ్చరిత్రను దేనికి శ్రవణం చేయాలి? అజ్ఞానానికి కారణభూతమైన అహంభావాన్ని తొలగించుకోవడానికి శ్రీ సాయి సచ్చరిత్రను శ్రవణం చేయండి. చిత్త ఏకాగ్రతకు సులభ సాధనమైన శ్రవణాన్ని సాయిబాబా షిరిడీలో ప్రోత్సహించేవారు. కాబట్టి శ్రవణం యొక్క గొప్పతనం కూడా మనకి ఇక్కడ చాలా ప్రస్ఫుటంగా తెలుస్తూ ఉంది. కాబట్టి శ్రవణానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మనకు అధ్యాయం మిగతా సచ్చరిత్రలో కూడా ఎంతోమంది ఆయన దగ్గరికి, బాబా దగ్గరికి వచ్చినటువంటి భక్తులని వాడాకు పంపించేవాళ్ళు, అట్లాగే ఖండోబా గుడికి పంపించేవాళ్ళు, అట్లాగే జోగు వాళ్ళు పారాయణ చేస్తూ ఉంటే అక్కడికి పంపించేవాళ్ళు. ఇవన్నీ కూడా మనకు తెలుస్తుంది. శ్రవణానికి సమానమైన భక్తి మరి ఒకటి లేదు. శ్రవణం ద్వారా గురుచరణాలలో భక్తి కలుగుతుంది. అప్పుడు పరమార్థం ఉత్పన్నమవుతుంది. శ్రీ సాయి సచ్చరిత్ర. సార్ ఇప్పుడు మనం మననం చేసుకునే విషయాలన్నీ కూడా, ఓవిలన్నీ కూడా, వాక్యాలన్నీ కూడా సంపూర్ణ అనువాదం అయినటువంటి శ్రీ సాయి సచ్చరిత్ర మనమ్మ గారు రాసినటువంటి పుస్తకాల నుంచి మీ ముందర ఉంచే ప్రయత్నం జరుగుతుంది. గురుచరణాలలో లీనమవ్వాలంటే గురువు యొక్క గుణాలను గానం చేయాలి, గురువు యొక్క కథా కీర్తనలను చేయాలి, లేదా శ్రద్ధగా శ్రవణం చేయాలి. ఎంత స్పష్టంగా ఉండేటువంటి సచ్చరిత్ర. గురువు యొక్క చరణాలలో లీనమవ్వాలంటే గురువు యొక్క గుణాలను గానం చేయాలి, లేదా గురు కథా కీర్తనం చేయాలి, లేదా భక్తితో శ్రవణం చేయాలి. సాధకులు వినే విషయంలో లీనమైపోయేలా శ్రవణం చేస్తే మనసు అనేది మాయమై చైతన్య ఘనుడు ప్రకటమవుతాడు. సార్ ఎంత మనకు వివరించుకునే దానికి అవకాశం లేదు కాబట్టి మనం పైపైన కొన్ని ఓవిల్ని చూసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. నిరతము బ్రహ్మస్థితిలో ఎందుకు ఇవన్నీ అంటే సచ్చరిత్ర యొక్క 1, 2, 3 అధ్యాయాలన్నీ కూడా సచ్చరిత్రను పారాయణ చేస్తే ఏమొస్తుందో మనకు తెలియజేస్తూ ఉంది. దాంట్లో మొదటి అధ్యాయంలో ఒక లీల చెప్పబడుతుంది, 3వ అధ్యాయంలో ఒక లీల చెప్పబడుతూ ఉంది, ఇంకొక దగ్గర జవహరాలు లీల గురించి చెప్పబడుతూ ఉంది, ఇంకొక దగ్గర రోహిల్లా గురించి చెప్పబడుతూ ఉంది. వాటిని మనం ప్రస్తావన చేసుకునే ప్రయత్నం చేద్దాం. నిరతము బ్రహ్మస్వరూపంలో స్థితులై ఉన్న వారిని, సకల ప్రజల శ్రేయస్సులో ఎల్లప్పుడూ నిమగ్నులైనటువంటి వారిని భక్తిపూరిత మనస్సులతో స్మరించండి. వీరిని స్మరించినంత మాత్రాన జనన మరణ భ్రమణం తొలగిపోతుంది. ఇదే సాధనలలో ఉత్తమమైన సాధన.
దీనికోసం ఒక గవ్వైనా ఖర్చు కాదు. తక్కువ శ్రమతో ఎక్కువ ప్రయోజనాన్ని సునాయాసంగా పొందగలం. సచ్చరిత్ర ఏం చేస్తుంది మనకు? ఇవన్నీ కూడా మనకు 1-3 అధ్యాయాలు చెప్పబడుతున్నాయి. అనవరతము విషయ భోగాలను అనుభవించాలనుకునే వారిని, విషయ సుఖాలు లభించక దీనంగా దుఃఖించే వారిని కూడా ఈ సాయి సత్పురుషుని కథామృతం విషయాల నుండి విముక్తులను చేస్తుంది. ఎంతో గొప్ప మాటలండి. అనవరతం విషయ భోగాలను అనుభవించాలనుకునే వారిని, విషయ భోగాలు లభించక దీనంగా దుఃఖించే వారిని కూడా ఈ సాయి సత్పురుషుని కథామృతం విషయాల నుండి విముక్తులను చేస్తుంది. ఇంకేం కావాలండి మనకు? యజ్ఞాలు, యాగాలు, యోగ సాధనలు, ధ్యాన ధారణాది ఇత్యాది సాధనలు చేయడానికి నానా ప్రయాసపడాలి. కానీ ఈ కథాశ్రవణంలో ఏకాగ్రత తప్ప వేరే ఏ శ్రమ లేదు. అటువంటి పరమ పావనమైన ఈ సాయి సత్పురుషుని చరితామృతాన్ని భక్తిభావంతో సజ్జనులైన శ్రోతలు శ్రవణం చేస్తే వారి పంచమహాపాతకాలు దహింపబడి నశింపబడతాయి. మనం ప్రపంచ బంధనాలలో బాగా పెనవేసుకుని మురివేసుకుని ఉన్నాం. అందువలన మన నిజస్వరూపం మరుగున పడిపోయి ఉంది. ఈ బంధనాలు ఈ కథాశ్రవణంతో వదులై విడిపోతాయి. అప్పుడు ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. 3వ అధ్యాయం. ఇంకేం కావాలి సార్ మనకు? శ్రీ సాయి సచ్చరిత్రను అమృతంతో పోల్చుదామా అంటే అమృతం ఇంతకన్నా మధురంగా ఉంటుందా? మహా అయితే అమృతం ప్రాణాన్ని రక్షిస్తుంది. శ్రీ సాయి సచ్చరిత్ర జన్మరాహిత్యాన్ని ప్రసాదిస్తుంది. ఇంకేం కావాలి సార్ మనకు? ఇంకేం కావాలి మనకు? ఇంతకన్నా బాబా దగ్గర నుండి ఇంకేం ఆశిస్తాం? అంటే ఇవన్నీ కూడా సచ్చరిత్ర యొక్క గొప్పతనాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాయి. సచ్చరిత్రను పారాయణ చేస్తే నీకేమొస్తుందో తెలియజేస్తూ ఉంది ఇవన్నీ కూడా. కాబట్టి ఆ సచ్చరిత్ర యొక్క ప్రాముఖ్యతను ముందర మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ మీకు తెలవనది కాదు సార్. మరలా ఒక్కసారి పునరాలోచించుకోవడం, మరలా ఒక్కసారి ఆయన లీలల్లో, ఆయన మాటల్లో, ఆయన ధ్యాసలో, సచ్చరిత్రలో మన మనసును ఉంచడం. అదే ఇంటిగా ఉంటే నెల్లూరులో ఉంటే ఏ పని చేసేవాళ్ళము. ఇక్కడికి వచ్చాం కాబట్టి 2 రోజులు బాబా యొక్క ధ్యాసలో ఉండే ప్రయత్నం జరుగుతూ ఉంది. దానికనే అన్నారు, చాలా బంధురమైనటువంటి మానవ జీవితంలో పుణ్యాన్ని సంపాదించి పెట్టే శ్లోకాలు, సత్కథావార్తలు వినే సమయమే సార్థకం, మిగతాది వ్యర్థం. ఇది తెలుసుకున్నట్టే ఈ జీవిత పరమార్థం. అనవరతము సత్సంగాలలోనూ సత్కథా శ్రవణంలోనూ ఉన్నటువంటి వారు ధన్యభాగ్యులు. సచ్చరిత్ర ఉత్తమమైనటువంటి కీర్తి గలవారి గుణాలను వర్ణిస్తూ ప్రేమపూరితమైనటువంటి వారి చర్యలను చర్చించుకోవడం ద్వారా చిత్తశుద్ధి కలిగి బుద్ధి వికాసవంతమవుతుంది. శ్రీ సాయి సచ్చరిత్ర ఇవన్నీ కూడా మనకు అక్కడే కనిపిస్తాయి. మరి శ్రీ సాయిబాబా ఎవరు? శ్రీ సాయిబాబా మధుర మనోహరమూర్తి. వారి మధురమోహన రూపాన్ని, మధుర మందహాస వదనాన్ని, మధుర దరహాసాన్ని, మధుర ప్రవచనాలను, మధుర ఉపదేశాలను, మధుర బోధనా పద్ధతిని, మధుర ప్రవచన విధానాలను, మధుర హాస్య వినోదాన్ని, మధుర ప్రేమామృతాన్ని ప్రవహింపజేసే మధురమై శ్రీ సాయి సచ్చరిత్ర. ఈరోజు మనం సశరీరంగా సాయిబాబాను సందర్శించుకోలేకపోయినా ఆయనకి ప్రతిరూపమై ఉన్నటువంటి సాయి సచ్చరిత్రలో ఆయనను దర్శించగలం అంతర్నేత్రాలతో. సాయిబాబా ప్రదర్శించిన వింతలు, విశేషాలు, లీలలు, చమత్కారాలను మనమందరం తనివి తీరా చూచుకునే దర్పణం శ్రీ సాయి సచ్చరిత్ర. ఐహిక ఆనుష్మాలకు ఆలవాలం శ్రీ సాయి సచ్చరిత్ర. భవరోగ నివారణ ఆలయం శ్రీ సాయి సచ్చరిత్ర. వేదోపనిషత్తుల సారం శ్రీ సాయి సచ్చరిత్ర. పరమార్థ సాధనకు అత్యుత్తమ సాధనం శ్రీ సాయి సచ్చరిత్ర. చెప్పేశారండి. ఇంకేం కావాలి మనకు? దానికైనా మనం అందరూ సాయి సత్యాన్ని పారాయణ చేస్తున్నాం. నాకేం కావాలి? సాయి సచ్చరిత్ర ఉందా? సచ్చరిత్రను పారాయణ చేస్తే ఏం వస్తుంది నాకు? ఎట్లా బాబా మీద ప్రేమ పెంచుకోవాలి, ఎట్లా బాబా మీద భక్తిని పెంచుకోవాలి, అన్నీ సచ్చరిత్రలోనే ఉండాలి. మనం ఏం చేయబడలేదండి. జస్ట్ సచ్చరిత్రలో ఏదైతే చెప్పారో దాన్ని మనం ఆచరణలోకి తీసుకుని రావడమే. అంత సులభం చెప్పాడు బాబా. నదిగుండా వచ్చినమాట 10వ అధ్యాయంలో. గురుకథా శ్రవణం అనే సత్సంగాన్ని ఆశ్రయించి మీ ప్రాపంచిక బంధనాలను ఎదిరించుకోండి.
సత్యత్వం చదివితే ఏమొస్తుంది? కోరికలు తీరుతాయి. మనం ఏదో ఒక కార్యం అనుకుంటాం, సత్యత్వం వారం రోజులు అంటే 3 సప్తాహాలు 6 సప్తాహాలు 7 సప్తాహాలు చేస్తాం. రైట్, అవన్నీ వాస్తవమే కదా, అది కాదని చెప్పలేదు. వాటి కోసం కాదు మనం ఇక్కడికి వచ్చింది. అది ఎవరెవరు వాళ్ళ ఇండివిజువల్స్ అవన్నీ కూడా. కానీ ఇక్కడికి వచ్చిన ఒక సచరిత్ర నీకు ఏమిస్తుంది? ఒక అవగాహనను పెంపొందించుకునే దానికి మనం అందరం ఇక్కడ సమకూడాం. కాబట్టి ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి అందరూ ఇక్కడికి వచ్చాం. ఎవరి భావాలు ఎట్లా ఉన్నాయో సచరిత్ర అధ్యయనం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేసేదానికి మనం అందరూ ఇక్కడికి రావడం జరిగింది. మన సచరిత్ర చదివితే ఏమొస్తుంది? హేమాద్రి పంత్ మొదటి అధ్యాయంలో చెప్తాడు. పైన పేర్కొన్న దానికనే చెప్తుంటాడు. చాలా అంటే మీరు అందరూ సచ్చరిత్రని పారాయణ చేస్తూ ఉన్నాం కాబట్టి మనం అందరం కొంచెం మనకిచ్చిన సమయం కొద్ది కాబట్టి పైనే వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది. చెప్పాడు గర్గాచార్యుడు ఒక పూజా విధానం చెప్పారు, వ్యాస మహర్షి ఒక పూజా విధానం చెప్పారు, ఇంకొకరు ద్వాపరయుగులు అర్చనా పద్ధతి చెప్పారు, ఇంకొక విధంగా చెప్పారు నారదుల వారు. పైన పేర్కొన్న అనేక భక్తి లక్షణాలు ఉండగా పైన పేర్కొన్న అనేక భక్తి లక్షణాలు ఉండగా మనం కేవలం గురుకథా స్మరణతో ఈ భవసాగరాన్ని అవలీలగా కాళ్ళకు తడి అంటకుండా దాటగలం. మరి సత్యత్తుని పారాయణ చేస్తే ఏమొస్తుంది? గురువు యొక్క కథలను ఆశ్రయిస్తే ఏమొస్తుంది? ఈ భవసాగరాన్ని అవలీలగా కాళ్ళకు తడి అంటకుండా సులభంగా దాటగలం. అఫ్కోర్స్ కోరికలు పక్కన పెట్టాం, దానికనే మనం అందరూ అనుకున్నాం. కోరికల గురించి మాట్లాడేదానికి మనం ఇక్కడ కూడలేదు. మనల్ని మనం ఉద్ధరించుకునే దానికి బాబా చెప్పిందే, దీనులను ఉద్ధరించడానికి, భక్తుల చెడు వాసనలను దుష్టులైన రాక్షసులను సంహరించడానికి మీ ఈ లీలావతారం. ఆయన వచ్చింది దానికోసం, ఆ పర్పస్ కోసం ఆయన వచ్చారు. అసలు ఉద్ధరించే ప్రక్రియలో వచ్చారు. దానివల్ల ఎవరైనా కోరికలతో వచ్చినా కూడా వాళ్ళని అడగలేవు. వాళ్ళు అడిగిన తర్వాత ఒక రకంగా స్థిమితపడిన తర్వాత నేను ఏదైతే ఇవ్వాలనుకుంటున్నానో దాన్ని వాళ్ళు అడుగుతారు, అప్పుడు నేను వాళ్ళకి ప్రసాదిస్తాను అని చెప్పాడు ఆయన. కాబట్టి మన కోరికల లిస్టు ఎన్నైతే ఉన్నాయో లేవో, నా దగ్గరికైతే కోరికలు ఉంటాయి. కింద భావాన్ని ఏదైతే ఇవ్వాలనుకున్నావో అది నాకు ఇవ్వు, నాకు అర్థం కావడం లేదు, నాకు తెలవడం లేదు, అది ఇవ్వు అనేటువంటి ప్రార్థన నేను దాని కింద జత చేశాను. బాబా నోటుకుండా చెప్పిన మాట, గురు కథా శ్రవణం అనే సత్సంగాన్ని ఆశ్రయించి మీ ప్రాపంచిక బంధనాలను వదిలించుకోండి. ఇదే మీ జీవితానికి సార్థకత. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. మనసులలో ఎలాంటి సందేహాలను పెట్టుకోకండి. అనేక చాతుర్యాలను వదిలి నిరంతరం సాయి సాయి అని స్మరించండి, మీరు తరిస్తారు. ఇది నా మాటలు కావు, సాయిబాబా ముఖత మసీదులో నుండి వెలువడినటువంటి గంభీర వచనములు. వీటిని నిరర్ధకమని భావించకండి, వీటికి వెలకట్టకండి, ఇవి అమూల్యమైనవి హేమాద్రిపంత్ చెప్తాడు. మరి గురువు యొక్క కథలని ఆశ్రయిస్తే ఏమొస్తుంది? తెలిసిపోయిందని సత్యత చెప్పేసింది. ఏమొస్తుంది? ప్రాపంచిక బంధనాలు తొలగిపోతుంది. దానికి నేను నాకు అనుకున్నా, మనం ప్రపంచ బంధనాలలో బాగా పెనవేసుకుని ముడివేసుకుని ఉన్నాం. అందువలన మన నిజస్వరూపం మరుగున పడిపోయి ఉంది. ఈ బంధనాలు ఈ కథాశ్రవణంతో వదిలై విడిపోతాయి. ఎట్లా అవుతాయంటే చదివితే దాన్ని శ్రద్ధగా శ్రవణం చేస్తూ ఉంటే విడిపోతాయి. నమ్మకం అనుకుంటారు, శ్రద్ధగా శ్రవణం చేయక, శ్రద్ధగా పారాయణ చేయక, అధ్యయనం చేయక విడిపోలేదనేటువంటి మాట అంటూ ఉంటాం. అట్లా కాదు, వాళ్ళే చెప్పారు ఆయనతో, శ్రద్ధగా పారాయణ శ్రద్ధగా చదివిన దాన్ని మననం చేయి, మననం చేసిన దాన్ని మననం చేయి, మననం చేసిన దాన్ని ధ్యాసలో ఉంచుకున్న దాన్ని ఆచరణలోకి పెట్టు. దానికి 1వ అధ్యాయం మళ్ళీ కేవలం గురుకథా స్మరణతో ఈ భవసాగరాన్ని కాళ్ళకు తడి అంటకుండా అత్యంత సులభంగా దాటగలం. ఆ మనలో మనం ఉన్నామా లేదా అనేటువంటి ఆలోచన మనం చేయాలి ఖచ్చితంగా. దానికనే ఒకరు దేవాలయాలు కట్టిస్తారు, ఒకరు మెట్లు కట్టిస్తారు, ఒకరు అన్నదాన సత్రాలు కట్టిస్తారు. కానీ నేను సులువైనటువంటి సాయి చరిత్ర పఠనా మార్గాన్ని ఎంచుకున్నాను. దానికి ఇందాక అనుకున్నాం, ఇదే ఉత్తమమైన సాధన, సాధనలలో ఉత్తమమైన సాధన.
ఏది? సకల ప్రజల శ్రేయస్సులో ఎల్లప్పుడూ నిమగ్నమైనటువంటి వారిని భక్తిపూరిత మనస్సులతో స్మరించండి. వీరిని స్మరించినంత మాత్రాన జనన మరణ భ్రమణం తొలగిపోతుంది. ఇంతకంటే ఏం కావాలి సార్? అసలు అటువంటి ఆలోచన మనకు ఉందా లేదా అనేటువంటి పరిశీలన ఎవరికి వాళ్ళని చేసుకునే ప్రయత్నం కానీ జరిగితే, సచ్చరిత్ర మనం ఎందుకు ఆశ్రయిస్తున్నాం అనేటువంటి విషయాల్లోకి వెలిగితే ఒక క్లారిటీ మనలో ఉందా అనేటువంటి పరిశీలన ఎవరికి వాళ్ళని చేసుకునే ప్రయత్నం జరగాలి. సార్ మీతో చెప్పడం కాదు సార్, నా మనస్సుకు నేను చెప్పుకుంటూ ఉన్నాను. ఏంద్రా వీడొచ్చి చెప్తున్నాడని అనుకుంటారేమో, పొరపాటు. నా మనసుకు నేను పదే పదే చెప్పుకుంటూ ఉండేదానికి సత్సంగాలకి వెళ్తూ ఉంటాను. నేను చెప్పిందంతా నేను వింటూ ఉన్నాను. ఇప్పుడు దేనికి వచ్చాం? సచ్చరిత్రని దేనికి ఆశ్రయించాం? ఈ బంధనాల నుండి విడిపోయేదానికి ఆశ్రయించాం. ఈ బంధనాలు ఎక్కడున్నాయి? ఈ బంధనాలు ఎక్కడున్నాయి? బయట ఉన్నాయా? లోపల. ఆ లోపల మనల్ని ఏ బంధనాలు అయితే కట్టి పడివేస్తూ ఉన్నాయో ఆ బంధనాన్ని వదిలించుకునేదానికి సచ్చరిత్రని ఆశ్రయిస్తున్నాం. ఆధ్యాత్మికత అంటే వదిలించుకోవడం, తగిలించుకోవడం కాదు. పెద్దగా చెప్తూ ఉంటారు మాటలన్నీ కూడా. ఆధ్యాత్మికత అంటే వదిలించుకోవడం, తగిలించుకోవడం కాదు. మనం చాలా చేసుకుంటూ ఉన్నాం సార్. మన బిడ్డలకి చేస్తూ ఉన్నాం, మన తల్లిదండ్రులకు చేస్తూ ఉన్నాం, భార్యకి చేస్తూ ఉన్నాం, భర్తకు చేస్తూ ఉన్నాం, బిడ్డలకి చేస్తూ ఉన్నాం, మనవాళ్ళకి చేస్తూ ఉన్నాం, మనవరాళ్ళకి చేస్తూ ఉన్నాం. మరి మనకు మనం ఏం చేసుకున్నాం? ఈ 40 ఏళ్ళ జీవితంలో, ఈ 30 ఏళ్ళ జీవితంలో, ఈ 60 ఏళ్ళ జీవితంలో నాకు నేనేం చేసుకున్నాను అనేటువంటి ఆలోచనలోకి మనం వెళ్ళగలిగితే ఏముంది మన దగ్గర? మొదటి అర్థం చెప్తే క్షణబంధురున్నటువంటి మానవ జీవితంలో పుణ్యాన్ని సంపాదించి పెట్టే శ్లోకాలు, సత్కథావార్తలు వినే సమయమే సార్థకం, మిగతాది వ్యర్థం. ఇటువంటి వ్యర్థమైనటువంటి రోజులు, క్షణాలు, నెలలు, సంవత్సరాలు ఎన్ని గడిచిపోయినాయి? ఆలోచనలోకి మనం వెళ్ళగలిగితే సచ్చరిత్ర ఆ విధంగా మనకు దర్శనమిస్తూ ఉంది సార్. క్షణబంధురమైనటువంటి మానవ జీవితంలో పుణ్యాన్ని సంపాదించి పెట్టేటివి, మన ఆలోచనలకు దగ్గరగా ఉండేటివి, సత్యముతో అనుసంధానంలో ఉండేటువంటి వాటికి మనం ఎంత ప్రాధాన్యత ఇచ్చాము అని చెప్పి సచ్చరిత్ర మన వాళ్ళని నిలదీస్తూ ఉందండి. దీనికి సమాధానం ఉందా? ఎవరికి వాళ్ళం ప్రశ్నించుకునే ప్రయత్నం జరగాలి. దానికన్నా శారదమ్మ వారు అంటూ ఉంటారు, నువ్వు ప్రతిరోజు పడుకోబోయేటప్పుడు నీకు నువ్వు ఏం చేసుకున్నావు, ఏం కూడబెట్టుకున్నావు, ఏమి వదులుకున్నావు, ఏమి తగిలించుకున్నావు ప్రశ్నించుకోమంటుంది. దానికనే బాబా అన్నారు, అనేక జన్మల పూర్వ పుణ్య సంచయం వలన కలిగినటువంటి ఈ మానవ జన్మను ఇలా వ్యర్థం చేసుకునే ఆత్మఘాతుకునికి షిరిడి అని అలయన్స్ వస్తుంది వెప్పో అన్నాడు. ఏం చేస్తున్నాం? ఆలోచించే ప్రయత్నం. సచ్చరిత్ర అంతా ఏముంది? లీలలు సచ్చరిత్ర అంతే కదా సార్. ఇంకా చెప్పాలంటే సచ్చరిత్రలో మొత్తం ఉన్నది భక్తులు, తర్వాత బాబా. భగవంతుడు, భక్తుడు, ఈ రెండో సచ్చరిత్రలు మనకు దర్శనమిస్తాయి. ఇంక వేరే ఏం లేదు. మనకైతే చాలా ఉన్నాయి విషయాలు, కానీ బాబాకైతే భక్తులే తన సంపద. దానికని ఆయన అంటాడు, మీరు చేసే పనుల గురించి మీకు బాగా తెలుసు, నాకు మాత్రం అహర్నిశలు మీ గురించే చింత. బాబా పట్ల ప్రేమ కలగాలి, బాబా పట్ల ఇష్టం కలగాలి, బాబా పట్ల భక్తి కలగాలి. ఎట్లా కలగాలి? మన ఇంట్లో మన బిడ్డలతో అయితే ప్రేమ కలుగుతుంది, భార్యతో అయితే ప్రేమ కలుగుతుంది, అన్నదమ్ములతో ప్రేమ కలుగుతుంది, మనవడు మనవరాళ్ళకైతే ప్రేమ కలుగుతుంది. మరి బాబా మీద ప్రేమ కలగడం ఎట్లా? దానికి కూడా ఆయనే సమాధానం ఇచ్చాడు సార్. మొత్తం అరటి పండంతా నుజ్జు చేసి నోట్లో పెట్టి మింగమంటుంది సార్ సచ్చరిత్ర. బాబా చేసినటువంటి మహోపకారం ఏంటంటే అదొక్కటి సార్. భక్తి కలగదు. మన మామూలుగా భగవంతుడి మీద భక్తి కలగదు, కష్టం. దానికనే రామకృష్ణపరచారు, భగవంతుడి మీద ప్రేమ కలగడం అంత సులభం అనుకుంటున్నావా అని అడిగారు. కానీ కలిగింది సార్ బాబా దగ్గరకు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా. ఎట్లా కలుగుతుంది భక్తి? 2వ అధ్యాయంలో చెప్పారు సార్, నా కథలను శ్రవణం చేస్తే, మననం చేస్తే, గానం చేస్తే నా యందు భక్తి కలుగుతుంది, నా యందు ప్రేమ కలుగుతుంది. అంతేకాదు అజ్ఞానం కూడా తొలగిపోతుంది. ఒక దెబ్బకి 2 పెట్టిన సామెత మనం వింటూ ఉంటాం. సత్యతను పారాయణ చేస్తే ఏమొస్తుంది? అజ్ఞానం తొలగిపోతుంది. ఏది మంచో ఏది చెడో తెలుస్తుంది. ఆ లీలలంతా మనకు అదే బోధ. నా కథలు నీకు దీపస్తంభాలు.
శ్రవణమనే సాగరాన భక్తి ప్రేమామృతం అనే అలలు లేస్తాయి. వాటిల్లో మరలా మరలా మునిగితే జ్ఞానరత్నాలు లభిస్తాయి. నా కథలను రచిస్తే అజ్ఞాన దోషం తొలగిపోతుంది. వాటిని భక్తిభావంతో వింటే ప్రపంచంపైనే ధ్యాసమాయమవుతుంది. మనం ప్రపంచం పైన ధ్యాసని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నామా, ప్రపంచం మీద ధ్యాసను పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నా అని సచ్చరిత్ర 2వ అధ్యాయంలో కొన్ని ఓడిలు మనల్ని నిలదీస్తూ ఉన్నాయండి. సచరిత్రం చదివితే ఏమొస్తుంది? ప్రపంచం పైన లీలలు చదివితే లీలను వింటే ఏమొస్తుంది? వాటిని భక్తి భావంతో వింటే ప్రపంచం పైన ధ్యాసమాయమవుతుంది అని సచరిత్ర చెప్పింది. అట్లా నీకు ప్రపంచమైన ధ్యాస మాయమైందా, ఇంకా పెంచుకుంటూ ఉన్నావని ప్రశ్నిస్తూ ఉంది మనలో ఉన్నటువంటి సచరిత్రను పారాయణ చేసే ప్రతి ఒక్కరిని కూడా శ్రీ సాయి సచరిత్ర. ఆలోచించాలి. నా కథలను శ్రవణం చేస్తే, మననం చేస్తే, గానం చేస్తే నా యందు భక్తి కలుగుతుంది, నా యందు విశ్వాసం కలుగుతుంది, నా యందు ప్రేమ కలుగుతుంది. అంతేకాదు అజ్ఞానం కూడా వెంటనే తొలగిపోతుంది. సచ్చరితము సాయి సచ్చరితము పఠించు వారికే శుభ ఫలితము. తిమిరములు బాపును ఆ అభయము. ఓం సాయి జయ సాయి ఓం సాయి రామ్.